గాంధీ నర్సింగ్ హాస్టల్ స్టూడెంట్స్ పరిస్థితి దయనీయంగా మారింది. వసతి గృహంలోని డ్రైనేజీ సమస్యతో నిత్యం విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ముక్కుపుట్టలు అదిరిపోయే వాసనతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రైవేట్ హాస్టల్స్లో ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. గత 9 నెలలుగా నర్సింగ్ విద్యార్థులంతా ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు. కష్టపడి చదివి ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో సీటు సాధించినప్పటికీ ఎంత కష్టం వచ్చిందని విద్యార్థులు మండిపడుతున్నారు. గాంధీ నర్సింగ్ హాస్టల్ స్టూడెంట్స్ విద్యార్థుల అవస్థలపై మా ప్రతినిధి మహేష్ మరింత సమాచారం అందిస్తారు. గాంధీ ఆసుపత్రికి సంబంధించిన నర్సింగ్ స్టూడెంట్ల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పాలి. ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో దాదాపు 9 నెలలుగా కూడా ఇక్కడ అంతా కూడా డ్రైనేజ్ జామ్ అవడంతో ఇక్కడ మొత్తం ఆ స్మెల్ వస్తుందని కూడా దాదాపు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒక 170 మంది 200 మంది విద్యార్థులు ఇక్కడ ఉండగా అటు 170 మంది విద్యార్థులు ఇక్కడ నుంచి తరలి వెళ్ళి ప్రైవేట్ హాస్టల్స్లో తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. దాదాపు ప్రైవేట్ హాస్టల్లో ప్రభుత్వ హాస్టల్ సంబంధించి ఫ్రీ సీట్ వస్తే ఇక్కడ ఈ స్మెల్ భరించలేక ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో బయటికి వెళ్ళాము, ఆ డబ్బులు భారీగా ఖర్చు అవుతున్నాయని కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దాదాపు 27 మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. వారంతా కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి బయట ప్రైవేట్ హాస్టల్స్లో వసతులు దొరకపోవడం, రూమ్ దొరకపోవడంతో హాస్టల్స్లో ఇబ్బంది కావడంతో ఇక్కడే ఉంటున్నామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే అటు డిఎంఈకి లెటర్ రాసినా కానీ ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కానీ పట్టించుకోవట్లేదని కూడా వారు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 9 నెలలుగా కూడా ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. దీన్ని కరెక్ట్ మెయింటెనెన్స్ చేసే వారు కూడా ఎవరు దిక్కు లేకపోవడంతో విద్యార్థులము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా అటు సెక్యూరిటీ సమస్యలు కూడా ఉంటున్నాయని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు మెస్లో కూడా ఆహారం సరిగ్గా లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు అవస్థలు పడుతున్నామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికైనా కానీ ఈ హాస్టల్కి సంబంధించి ఖచ్చితంగా అధికారులు చర్యలు చేపట్టాలి. వెంటనే దీని డ్రైనేజ్ సంబంధించి ఒక శాశ్వతమైన పరిష్కారం చూపాలని కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపలికి వెళ్ళి మరింత ఎట్లా ఉంది పరిస్థితి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం నర్సింగ్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చూడొచ్చు ఒకసారి విజువల్స్లో ఇదంతా ఒక చెత్త చెదరం కూడా పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గల్లీ చూసినట్టయితే ఒక దయనీయమైన పరిస్థితి అనేది నెలకొంది. లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే అటు విజువల్స్లో మాత్రం ఇక్కడ కనీసం ఒక శానిటైజర్ వర్క్ అయితే ఇంతవరకు క్లీన్ చేసిన పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పాములు కూడా వస్తున్నాయి అంటూ కూడా అటు విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఈ చుట్టుపక్కల చూడొచ్చు మద్యం సీసాలు కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపు 200 మంది హాస్టల్స్లో ఇక్కడ విద్యార్థులు ఉంటే దాదాపు ఇలాంటి సిచ్యువేషన్ వల్ల 170 మంది విద్యార్థులు ప్రైవేట్ హాస్టల్స్లో వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ హాస్టల్లో ఫ్రీ సీట్ వస్తే తాము డబ్బులు చెల్లించి ప్రైవేట్ హాస్టల్స్లో అటు చెల్లించి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా అటు విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ డ్రైనేజ్ వ్యవస్థ సంబంధించి ఎక్కడికక్కడ పూర్తిగా నిండిపోవడంతో ఇదంతా బ్లాక్ అయిపోయింది. దీన్ని క్లియర్ చేసే వాళ్ళు లేకపోవడంతో దాదాపు 9 నెలలుగా కూడా ఒక తీవ్రమైన దుర్గంధమైన వాసన వస్తుందని కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా అని వారు పట్టించుకోవట్లేదు కూడా వారు చెప్తున్నారు. దాదాపు హాస్టల్ మొత్తం ఖాళీ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రూములు మొత్తం కూడా ఖాళీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 20 మంది విద్యార్థులు 200 మంది విద్యార్థులకు గాను 20 మంది మాత్రం విద్యార్థులు ఇక్కడ ఉంటున్నట్టు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం హాస్టల్ లోపల ఉన్నాము. ఇక విజువల్స్లో చూడొచ్చు దాదాపు రూములకు అన్నిటి కూడా లాక్లు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు విద్యార్థులు ఇక్కడ ఉండలేని పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే చుట్టూ కూడా దుర్గంధమైన వాసన, డ్రైనేజ్ ఇక్కడ నుంచి క్లియర్ చేయకపోవడము, శానిటైజర్ వర్క్ లేకపోవడంతో విద్యార్థులంతా కూడా రూములు కాల్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం 170 మంది విద్యార్థులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దీనికి మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు
ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టూ ఒక రకమైన చెత్త చెదారంతో పేరుకపోవడం కావచ్చు, ఇటు సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చుట్టుపక్కల నుంచి అటు పాములు కూడా వస్తున్నాయని కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కిచెన్కి సంబంధించి కూడా ఎలాంటి మెయింటెనెన్స్ లేదు, అటు ఆహారం సంబంధించి కూడా పరిశుభ్రత లేదు, నాణ్యమైన ఆహారం మెయింటైన్ చేయట్లేదు కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా చూడొచ్చు విజువల్స్లో మనము మొత్తం ఖాళీగా లాక్లు వేసి కూడా కనిపిస్తున్న దృశ్యాలే మనం విజువల్స్లో చూడొచ్చు. దాదాపు ఇది 9 నెలల నుంచి కూడా విద్యార్థులంతా కూడా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అని అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులంతా కూడా ఇక్కడ నుంచి వెకేట్ చేసి అటు ప్రైవేటు హాస్టల్స్లోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చుట్టుపక్కల నుంచి కూడా వారికి సెక్యూరిటీ లేదని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా అని ప్రభుత్వం దృష్టి సారించి దీనికి సంబంధించిన వెంటనే చర్యలు చేపట్టాలని కూడా వారు విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం గాంధీ ఆసుపత్రికి సంబంధించిన నర్సింగ్ విద్యార్థులకు సంబంధించిన కిచెన్లో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, దాదాపు పెద్ద ఎత్తున కూడా స్మెల్ కూడా వస్తుంది. కిచెన్ కూడా ఒక దుర్భరమైన పరిస్థితిలో నెలకొన్నది. అటు విద్యార్థులు కూడా ముక్కు మూసుకొని లోపల ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 9 నెలలుగా కూడా ఈ ఏరియా మొత్తం కూడా డ్రైనేజ్ వ్యవస్థతో కూడా ఇక్కడ నుంచి డ్రైనేజ్ బయటకు వెళ్ళలేని పరిస్థితి నేపథ్యంలో ఏరియా మొత్తం ఈ హాస్టల్ సంబంధించిన వ్యవస్థ మొత్తం కూడా ఒక స్మెల్తో వస్తుందని చెప్పి విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 200 మంది ఇక్కడ హాస్టల్లో ఉండే పరిస్థితి ఉన్నా కానీ దాదాపు 170 మంది విద్యార్థులు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి ఒక ప్రైవేట్ హాస్టల్స్లో కూడా వారు ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 20 మంది విద్యార్థులు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఇక్కడ ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ 27 మంది విద్యార్థులు కూడా దాదాపు జమ్మూ కాశ్మీర్కి చెందిన విద్యార్థులుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బయటికి వెళ్ళాలన్నా కానీ వారికి పరిస్థితి బయట రూమ్లు దొరకట్లేదు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా గాంధీ ఆసుపత్రికి సంబంధించి వీరు ప్రభుత్వం నుంచి ఇంతవరకు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ కాలేజీ సంబంధించి ఇటు దాదాపు 200 మంది విద్యార్థులు ఉంటారు. 9 నెలలు కూడా ఇదే పరిస్థితి నెలకొందని కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు హాస్టల్లో ఉంటూ తమ సొంత డబ్బులు చెల్లించుకోవడం ఇబ్బందిగా మారుతుందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ప్రభుత్వ అటు డిఎంఈకి ఇప్పటివరకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కానీ వారు పట్టించుకోవట్లేదు కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ప్రభుత్వం అటు ప్రైవేట్ హాస్టల్స్లో ఉండడం వల్ల తమకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గాంధీ నర్సింగ్ కాలేజీలో చదివే విద్యార్థులలో దాదాపు 88% మంది విద్యార్థులు ఆ ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ కాలేజీల్లో సీటు సంపాదించిన తర్వాత కూడా సొంత డబ్బులతో ప్రైవేట్ హాస్టల్స్లో ఉండడంపై వారంతా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము విజువల్స్లో చూడొచ్చు, కిచెన్ ఏరియాలో చూడొచ్చు, ఒక దుర్భరమైన పరిస్థితి కనిపిస్తుంది, దయనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక నీట్నెస్ లేకుండా ఆ విద్యార్థులు కూడా ఎంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 200 మంది విద్యార్థులు ఇక్కడ ఉండే పరిస్థితి ఉంటే అయితే ఈ హాస్టల్ సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడికక్కడ ఉండడంతో దీనికి సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో దాదాపు 9 నెలలు కూడా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. దుర్భరమైన వాసన వస్తుంది. ఆ వాసన భరించలేకపోతున్నామంటూ కూడా దాదాపు 170 మంది విద్యార్థులు బయటకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.